సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్కి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నేటి నుంచి టెట్ పరీక్షలు అని చెప్పేసి మనకి మెయిన్గా ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. మొత్తంగా 103 పరీక్ష కేంద్రాల్లో టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 2.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. పరీక్షకు మొత్తం 74,711 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు. ఆల్రెడీ ఎవరైతే ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 2 సంవత్సరాల్లోపు కంపల్సరీగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ క్వాలిఫై కావాలి. కాబట్టి 74,711 మంది అత్యధిక సంఖ్యలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అయితే టెట్ పరీక్ష రాయబోతున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2026 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,14,486 మంది అభ్యర్థులకు గాను 2,38,252 దరఖాస్తులు అయితే సమర్పించారు. కాగా వీరిలో 74,711 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 103 పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశామని, వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 91 పరీక్ష కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో 12 పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష పర్యవేక్షణ కోసం అధికారులని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని నియమించడంతో పాటుగా పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకి ఉదయం పరీక్ష రాసేవాళ్ళు 8:30కి, మధ్యాహ్నం పరీక్ష రాసేవాళ్ళు 1:30కి తప్పనిసరిగా చేరుకోవాలని, హాల్ టికెట్పై ఫోటో లేని అభ్యర్థులు, ఎవరైతే హాల్ టికెట్లో ఫోటో అప్లోడ్ చేయకుండా ప్రింట్ అవ్వలేని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీరు అధికారిక గుర్తింపు పొందిన ఏదో ఒక ఐడి కార్డు అనేది తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకువెళ్తే సరిపోతుంది. దివ్యాంగ అభ్యర్థులు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్లో స్క్రైబ్ ఆప్షన్ పెట్టుకోలేదో వైకల్య ధృవీకరణ పత్రంతో జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించినట్లయితే స్క్రైబ్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. ఓకే, స్క్రైబ్ని అయితే వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక టెట్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయండి. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి 6వ తారీఖు మధ్యాహ్నం నుంచి పేపర్ 1A తెలుగుకు సంబంధించి స్టార్ట్ అవుతుంది. 6, 7, 8, 9, 10 తారీఖుల్లో మనకి పేపర్ 1A తెలుగు. 10వ తారీఖు ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టార్ట్ అవుతుంది. 12వ తారీఖున మార్నింగ్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ హిందీ జరుగుతుంది. ఇక 12వ తారీఖు, 13, 14, 16 తారీఖుల్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక 16వ తారీఖున ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్తో పరీక్షలు అయితే కంప్లీట్ అవుతున్నాయి. అందరికీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున ఆల్ ద వెరీ బెస్ట్. ప్రశాంతంగా పరీక్ష రాయండి. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో ఉన్న టెస్టులను కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.